ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. బిఆర్ నాయుడు గారు వంటగదిలో ఏం చేశారు? తిరుపతి లడ్డూలో నెయ్యి కలిసిందా? నూనె కలిసిందా? అది జున్నా? నెయ్యా? ఇదే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ సందిట్లో సడేమయ్య అన్నట్లుగా రాష్ట్రంలో జరగాల్సినటువంటి చర్చ జరగట్ల. రాష్ట్రంలో ఏ చర్చ జరగాలి? ఇప్పుడు గల్ఫ్ వార్ సందర్భంగా దాదాపు 95 లక్షల మంది భారతీయులు ఈ గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నారు. అందులో 25 లక్షల వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక 15 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ కుటుంబాలన్నీ ఇక్కడ చాలా భయంతో బతుకుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద బాంబు పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఆ కుటుంబాలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుందా లేదా? దీన్ని ప్రతిపక్షం ప్రశ్నించట్లే. ఇక రెండో విషయం, మొన్న తూర్పుగోదావరి జిల్లాలో వేట్లపాలెం అనే గ్రామంలో బాణాసంచా పేలి 26 మంది చనిపోతే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వెళ్ళి వాళ్ళకి ఒక 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు ఆ కుటుంబాలకి. కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్లో ఇలాంటి ఇన్సిడెంట్ ఒక్కటి జరిగితే ఒక్కొక్కడికి ₹1,00,00,000 ఇచ్చారు. మరి ఇప్పుడు 20 లక్షలు ఇవ్వడం ఏంటని ప్రతిపక్షం ప్రశ్నించట్లా. అది పెంచాలా వద్దా సరిపోద్దనే దాని మీద కూడా వాళ్ళు మాట్లాడట్లే. ఇంకా మూడో అంశం, చాలా కీలకమైన అంశం, విశాఖ రైల్వే జోన్. విశాఖ రైల్వే జోన్ని రాయ్పూర్ జోన్కి ఇస్తూ, అంటే విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తూనే కేకే లైన్ అంటారన్నమాట. దీని మీద వేరే వీడియో కూడా చేస్తాను. కొత్త వలస నుంచి కిరుండోల వరకు ఉన్న ప్రాంతం మొత్తం, అంటే ఇదంతా ఇన్కమ్ వచ్చే ఆదాయాన్ని మొత్తం అరకుతో సహా రాయ్పూర్ జోన్కి ఇచ్చేసి కేవలం ఆఫీస్ మాత్రం వైజాగ్కి ఇచ్చారు. ఇలాంటి ప్రధానమైన విషయాలన్నీ మానేసి పప్పులో నెయ్యి వేసారా, ఆ పప్పులో ఉప్పు సరిపోయిందా, ఇది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తింటున్నారా, అధికార పక్షం వాళ్ళు తింటున్నారా అని డిస్కస్ చేసుకుంటున్నారు. రాష్ట్రానికి జరిగే అన్యాయం కోసం కానీ, రాష్ట్రంలో జరిగే ఇబ్బందులు కానీ, ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం ఎవడూ మాట్లాడటం లేదు. 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత బెంగళూరు భవన్లో కూర్చుంటే వాళ్ళ కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలోనూ టీవీ డిబేట్లోనూ కూర్చుంటున్నారు. అధికార పక్షానికి చెందినటువంటి కీలక నేతలు అమరావతి టు హైదరాబాదు అప్ అండ్ డౌన్ చేస్తూ కేంద్రం చెప్పింది వింటున్నారు. ఇటు అధికార పక్షానికి కానీ, ప్రతిపక్షానికి కానీ ప్రజల ప్రధానమైన సమస్యల పట్ల కూలంకషంగా చర్చించే నాదుడే కనబడడం లేదు. ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం నూనె కోసం, నెయ్యి కోసం, బిఆర్ నాయుడు గారు ఇల్లీగల్ అఫైర్స్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల కోసం డిస్కస్ చేయాల్సిన, కేంద్రంతో ఢీకొనాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు వింటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన నాయకులకు ఆన్సర్ చేస్తున్నారు. అందరూ సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను, నిజమైన సమస్యలను ఎవరూ డిస్కస్ చేయట్లేదు. ఇది మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్య పరిస్థితి.